హాయ్ అండి, నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా అనుకోవద్దు. ఈ రోజైతే మదర్ ని కలవడానికి వెళ్తున్నాను అంటుంది. చేతిలో బ్యాగ్స్ ఏవి, వీళ్ళు ఉండేది సింగపూరు, వీళ్ళ అమ్మగారు ఉండేది ఇండియా అనుకుని డౌట్లు వస్తాయేమో. నేనే చెప్పేస్తాను, మదర్ అంటే మా మదరే కాదండి, మనందరికీ మదర్ అయిన ది మదర్ నేచర్. మనందరికీ ఎక్స్పెషల్లీ నాకు చాలా ఇష్టమైన మదర్ నేచర్ ని కలవడానికి వెళ్తున్నాను. ఆ ప్లేస్ చాలా స్పెషల్. దిస్ ఈస్ ద సెకండ్ టైం నేను అక్కడికి వెళ్ళడం. అండ్ ఇప్పుడు వెళ్ళటానికి ఇంకొక మంచి రీజన్ కూడా ఉంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని కంటిన్యూ చేద్దాము. ఇక్కడైతే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన ఐ జూస్ మిషన్ లో నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మేము వెళ్లే ప్లేస్ లో ఫుడ్ చాలా తక్కువగా దొరుకుతుంది. అందులోనూ వెజ్ అంటే ఇంకా వెతుక్కోవాల్సిందే. మనం వెళ్ళబోయే ప్లేస్ కి బస్సు, ట్రైనే కాకుండా ఖచ్చితంగా కేబుల్ కార్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెదర్ చాలా బాగుంది, ప్లస్ చల్లటి గాలి చక్కగా వీస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని గురించి చూతానండి. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా వారు ఈ కేబుల్ కార్ కి అన్లిమిటెడ్ ప్యాక్ 1 year సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నారు. అంతటితో ఆగామా? ఏదో అస్తమానం వెళ్లే వాళ్ళలాగా మా వదిన వాళ్ళు వచ్చినాక నాకు మా బేబీకి కూడా తీసేసుకున్నాము. ఏదో ప్రతి వీక్ వెళ్లి తీసుకున్న టికెట్ కి న్యాయం చేసేస్తాం అన్నట్టు. అఫ్ కోర్స్ తీసుకున్నప్పుడైతే బెనిఫిటే, ఎందుకంటే మేము తీసుకున్న టికెట్లతోటి ఇంకెవరికి తీసుకున్నా మినిమం 40% డిస్కౌంట్ అయితే వస్తుంది వాళ్ళ టికెట్స్ కి. ఎందుకంటే మాది ఇయర్ పాస్ కాబట్టి. ఈ పాసులు తీసుకున్నాక ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైం మేము మళ్ళీ కేబుల్ కార్ ని యూజ్ చేయడం. ఏంటో ప్రతిసారి వెళ్లాలనిపిస్తుంది. ఈ కేబుల్ కార్ లో తీరా కూర్చున్నాక మాత్రం గుండెలు లబ్డబ్ కి బదులు గుడ్ 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 అని గుడ్డులా కొట్టుకుంటాయి. వీడియో తీసిన వెంటనే పోస్ట్ చేసేలాగా ఎందుకు ఈ వీడియోల తాపత్రయం అన్నట్టు చూసారు మా వారు. సో ఇప్పుడైతే మనం వివో సిటీ నుంచి డైరెక్ట్ మౌంట్ ఫైబర్ లైన్ కి అయితే వచ్చేసాము. సింగపూర్ లో ఈ కేబుల్ కారు మౌంట్ ఫైబర్ అనే స్టేషన్ స్టార్టింగ్ పాయింట్ అయితే సిలోసో అనే పాయింట్ లాస్ట్ స్టాప్ అన్నమాట. సో ఈ స్టార్టింగ్ నేమ్ ఏదైతే చెప్పానో మౌంట్ ఫైబర్ అని, అక్కడే మనకి ది మదర్ నేచర్ చాలా బాగుంటుంది. మదర్ నేచర్ అంటున్నావు, నేచర్ అంటేనే ట్రీస్, ప్లాంట్స్, బర్డ్స్ కదా, అవి ఎక్కడైనా ఉంటాయి కదా అనుకోకండి. మనం చేసే పొల్యూషన్ కి, మనం వాడే గ్యాడ్జెట్స్ కి, సెల్ టవర్స్ కి, ఇంకా అవి ఎక్కడ ఉంటాయి లేండి. అన్ని ప్లాస్టిక్, ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్. ఇంకా నేచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఇలా రా ఫారెస్ట్ లో వెళ్తే తప్ప అంత నేచర్ ఫీలింగ్ అయితే రాదు. నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది, మన నెక్స్ట్ జనరేషన్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ మాత్రం మదర్ నేచర్ నైనా ఆ థర్డ్ జనరేషన్ కి వీళ్ళు చూపించగలుగుతారో లేదో అని. సో ఈ మౌంట్ ఫైబర్ లైన్ లో ఇది ఒక స్పెషల్ స్పాట్. ఇక్కడ $5 ఉంటుంది ఒక్కొక్క బెల్. అట్లాంటి బెల్స్ తీసుకొని దాని మీద మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉండే విష్ రాసి ఆ గోడలకు కడితే అవేవో తీరిపోతాయి అంటారు. నేనైతే నమ్మట్లేదు. ఇది సెకండ్ టైం వచ్చాను, బట్ ఒక్కసారి కూడా నేనైతే అలా చేయలేదు. నాకెందుకో అలా చేయడం కంటే ఆ మనీతో ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చిన పుణ్యం పురుషార్థం తర్వాత సంగతి. అట్లీస్ట్ ఒక 2 minutes వాళ్ళ కళ్ళల్లో కడుపుకు ఆహారం దొరికింది అన్న సంతోషం చూడొచ్చు అనేది నా ఫిలాసఫీ. అట్లాగని మిమ్మల్ని ఎవరిని నేను డిస్కరేజ్ చేయట్లేదులేండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఇంకా ఈ మదర్ నేచర్ దగ్గరకు వచ్చామంటే ఈ మౌంట్ ఫైబర్ నుంచి ఇప్పుడు నేను చూపించాను కదా, ఇక్కడ గంటలు కట్టి ఆ సైడ్ ఎగ్జాక్ట్ గా కిందకు వచ్చామంటే ఒకటే దారి. ఆ దారిలో అలా ఒక 1.5 kilometer వెళ్ళామంటే నేను చెప్పిన ఆ ఎగ్జాక్ట్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ లో ఇంకో స్పెషల్ ఏంటంటే వేవ్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అంటే వేవ్ లాగా అవుతూ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మేము వెళ్తుంది అయితే వేవ్ బ్రిడ్జ్ కోసమే. ఈ మధ్యలో చాలా చాలా కొన్ని తరాలు చూసిన పెద్ద పెద్ద చెట్లు, కిచ్ కిచ్ మని మనకు కనపడకుండా మాయమైపోయిన పిచ్చుకల సౌండ్లు, అనుకుంటూ సౌండ్లు చేసే చిన్న చిన్ని బగ్స్, అన్వేషణ సినిమాలో చూసిన ఎత్తైన చెట్లు, ఇలాంటివన్నీ కూడా ఈ దారిలో కనిపిస్తూ ఉంటాయి. మేము ఇది సెకండ్ టైం అని చెప్పాను కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ దారి మాకు తెలియలేదు. తెలియక షార్ట్ కట్ లో 2 kilometers లో చేరుకోవాల్సిన వేవ్ బ్రిడ్జ్ కి ఆల్మోస్ట్ 6.5 kilometers ఆ కొండ చుట్టూ రౌండ్ వేసి మరీ వచ్చాము. తీరా అక్కడికి వెళ్ళాక రిటర్న్ వచ్చేటప్పుడు తెలిసింది ఇక్కడ ఒక షార్ట్ కట్ రూట్ కూడా ఉందని. బట్ అదైతే మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం విజిటింగ్. ఈ దారి పొడుగుతా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది, ప్లస్ కొంచెం భయమేసింది.
ఇలా వెళ్లే దారిలో పాములు కనిపించొచ్చు, పురుగులు కనిపించొచ్చు, జంతువులు కనిపించొచ్చు, ఏవైనా అలాగని అన్సేఫ్ అని మాత్రం చెప్పను. సెక్యూరిటీ వైజ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇంత రా ఫారెస్ట్ లా ఉండే ప్లేస్ లో కూడా మినిమం కెమెరాస్, కమ్యూనికేషన్ కి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకుంటారు. అలాగని మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతే కుదరదు. కొంచెం సేఫ్ సైడ్ అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు తిరిగే ప్లేస్ చూసుకొని వెళ్ళడం ప్రిఫరబుల్ అన్నమాట. సో మా అబ్బాయికి ఇక్కడ మా వారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. మనకెలా అయితే హోమ్ ఉంటుందో ఈ ఫారెస్ట్ యానిమల్స్ కి, బర్డ్స్ కి హోమ్ నానా అని చెప్తున్నాము. మన ఇంటికి వచ్చి మనల్ని ఎవరైనా చిరాకు పెట్టిస్తే మనకి ఎలా అయితే కోపం వస్తుందో, ఫారెస్ట్ లోకి వెళ్ళి ఫారెస్ట్ లో ఉండే బర్డ్స్ ని, యానిమల్స్ ని డిస్టర్బ్ చేస్తే వాటికి అలాగే కోపం వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఫారెస్ట్ లోకి వెళ్ళినా కామ్ గా మనం వెళ్ళిన పని చూసుకొని కామ్ గా వచ్చేయాలి. వాటినైతే ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు అని చెప్తూ ఉన్నాను. చూడు, ఇదంతా కూడా యానిమల్స్ కి హౌస్. ఫారెస్ట్ అంటే యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగో వచ్చేసాం. సో వాకింగ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ ఈ హెండర్సన్ వేవ్స్ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసామండి. మేము ఇక్కడికి వచ్చే లోపు ఎవరో ఒక ఫ్యామిలీ, ఫాదర్ అనుకుంటా, వాళ్ళ పిల్లలకి చక్కగా రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకొని ఫ్యామిలీ అంతా భలే క్యూట్ గా కనిపించారు. మా చిన్నోడు వాళ్ళని చూసి నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని ఆయన రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళ చిన్నబ్బాయి తోటి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాడు. వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. To join with him. Very good. Go with brother. That side, right? Wait. Wait. Anna will count. Three, two, one, go! Hey, hey! Super! ఇది వేవ్స్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం చెక్కతో కట్టారండి. అంటే మనకి ఇక్కడ ఎవరైనా రన్ చేసినా, లేదు బాగా గాలి వచ్చినా ఈ బ్రిడ్జ్ కొంచెం మూవ్ అవడం గమనించవచ్చు. మేబీ కెమెరాలో, వీడియోలో పెద్దగా కనిపించకపోయినా అక్కడ నుంచున్నప్పుడు అయితే నేను ఆ మూమెంట్ ఫీల్ అయ్యాను. అలాగే మేము వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉంది. అట్ ది సేమ్ టైం అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లాగా అలా లైట్ గా చల్లగా కూడా అవుతుంది. సింగపూర్ లో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది, అస్సలు అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. అప్పటికప్పుడు వడియాలు ఎండబెట్టేటంత ఎండ వస్తుంది. పోనీ వడియాలు పెట్టేద్దాం అని పిండి కలిపే లోపు జల్లున వర్షం కూడా పడుతుంది. సో ఎండా వాన రెండు భయంకరంగా ఉన్నాయి మేము వెళ్ళిన రోజు కూడా. బట్ మేము అక్కడ ఉన్నంత సేపు అయితే వర్షం పడలేదు. ఎంచక్కా ఒకసారి అలా వ్యూ చూసుకుంటూ ఒక 10 మినిట్స్ ఈ బ్రిడ్జ్ మీదే టైం స్పెండ్ చేసాము. ఈ వీడియోలో ఐ థింక్ మూమెంట్ అర్థమవుతున్నట్టుంది. అది కెమెరా ఊగడం కాదు, బ్రిడ్జే అలా లైట్ గా మూమెంట్ ఇస్తుంది అనమాట. ఎందుకు అనిపించిందో తెలియదు. నిన్న ఈవినింగ్ అలా కొంచెం సేపు ఈ వేవ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము, ఎంచక్కా ఫారెస్ట్ వ్యూ, ఆ ప్లెజెంట్ సౌండ్స్ వినిపిస్తాయి అనుకుంటూ ఉన్నాను. నేను అనుకున్న 6 నెలలకు కానీ ఆ పని చేసే టైపు. బట్ ఎందుకో ఈసారి ఆల్మోస్ట్ 1 మంత్ లోపే ఈ విష్ కంప్లీట్ చేశాను. దారి మొత్తం వచ్చేటప్పుడు పురుగులు, ఆ సౌండ్స్, బర్డ్స్ భలే ప్లెజెంట్ గా అనిపించింది. ఇంత ప్లెజెంట్ గా ఉంది కదా, హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో అన్వేషణ, మర్రి చెట్టు ఇలాంటి దయ్యాల మూవీస్ చూసి పెరిగిన వాళ్ళం కాదు. ఆ సీన్స్ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అఫ్ కోర్స్ డే టైం కాబట్టి అంత భయపడాల్సిన పని లేదులేండి. ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత దగ్గరగా వే ఉందని తెలియక ఆల్మోస్ట్ ఇది మొత్తం చుట్టుకుని వచ్చాము. అక్కడ గ్రీన్ కలర్ లో పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా వాక్ చేసుకుని ఇలా వెళ్లి ఇలా తిరిగి వచ్చాము. అంటే ఆల్మోస్ట్ ఫుల్
అక్కడున్న కొండ మొత్తం ఒక ఫుల్ రౌండ్ వేసుకొని ఇటు వచ్చాము. తర్వాత తెలిసింది ఇంత 2.5 కిలోమీటర్స్ లో ఇంత తక్కువ షార్ట్ కట్ వే ఉంది అని. సో ఈసారి అయితే ఇలా వెళ్ళాము. యాజ్ యూజువల్ ఇంట్లో ఉంటే ఆకలేం లేదు, బయటకు వచ్చాక ఫుల్ ఆకలేస్తుంది. ఫుల్ గా తిరిగి తిరిగి ఆ ఎండకి నడిచి నడిచి ఒంట్లో ఓపిక అంతా డ్రైన్ అయిపోయింది. సో మనం వెళ్ళింది ఇలా అన్నమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళింది అయితే అలాగా. ఈ పొరపాటు మీరైతే చేయకండి. ఈ మౌంట్ ఫేబర్ లూప్ అని ఉంది కదా, అటు నుంచి వెళ్ళారంటే 2.5 కిలోమీటర్స్ లో మనం ఇప్పుడు వెళ్ళిన వేవ్స్ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఇంకా ఇటు వెళ్ళామంటే మాత్రం మర్లియన్ స్టాచ్యూ విత్ ఇంకొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. బట్ ఈ వేవ్ బ్రిడ్జ్ కి ఈ సైడ్ నుంచి వెళ్తే చాలా లాంగ్ జర్నీ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు ఈ రోజు ప్రోగ్రామ్ చేయడంలో ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈ కేబుల్ కారు. చెప్పాను కదా, కొన్నందుకు కనీసం ఒక 2-3 సార్లన్నా వాడేద్దాం, ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది దీనికి అని చెప్పి బయలుదేరాం. కాబట్టి తొందరగానే అక్కడ విజిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 1.5 అవర్ లోనే వెళ్లి వచ్చేసాం కూడాను. సో ఇంకా వేస్ట్ ఎందుకు చేయడం డేని అని చెప్పి అలా కేబుల్ కార్ లో వివో మాల్ వరకు వెళ్ళాము. ఈ వ్యూ మోస్ట్లీ నా వీడియోస్ చూసే వాళ్ళైతే ఇంతకు ముందు చూసుంటారు. సింగపూర్ లో ది ఫేమస్ సెంటోసా ఐలాండ్ ఉండే ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది. ఇంకా ఈ సెంటోసా ఐలాండ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రిసార్ట్ అన్నమాట. అడ్వెంచర్ కో పార్క్, ఇంకా స్టే చేయడానికి హోటల్స్, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. పెంగ్విన్ షో కూడా జరుగుతుందంట, అది చాలా బాగుంటుందని తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇందాక మా అమ్మ వాళ్ళని చూడాలి, ఇండియాలో ఉంటారన్న అమ్మ గురించి ఇంకా ఇండియాలో ఉండడం గురించి చెప్పాను కదా. ఏంటో ఈ 2025 అసలు స్టార్ట్ అయ్యి 5 months కాకముందే మేము ఒక 3 times విజిట్ చేసాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మీకు వచ్చే శాలరీ ఫ్లైట్ జర్నీస్ కే పెడదామని డిసైడ్ అయ్యారా ఏంటి, ఓ అని ప్రతి నెలాఖరికి వచ్చేస్తున్నారు. ఇంకొక 3-4 months ఇండియా వచ్చారంటే వీపు విమానం మోత మోగిస్తామని చాలా స్వీట్ గా క్యూట్ గా వార్నింగ్ ఇచ్చారనమాట. అంత ప్రేమగా చెప్పాక మనం వినకుండా ఉంటామా? ఈసారి వెళ్తే తోలు ఒలిచేస్తారేమో అని భయపడి మా మదర్ ని కాకుండా మనందరం మదర్ నేచర్ ని చూడడానికి వెళ్తున్నాను. సో మేము వచ్చింది సిలోసో పాయింట్. సో అక్కడ నుంచి ఈ బస్ అయితే ఫ్రీ. విజిటర్స్ కైనా ఇక్కడ స్టే చేసే వాళ్ళకైనా సెంటోసా ఐలాండ్ వస్తే ఈ షటిల్ తీసుకోండి, ఎవరికైనా ఫ్రీనే. ఎవ్రీ 10 to 15 minutes కి ఒకటి వస్తూనే ఉంటుంది. ఈ బస్ కనుక ఒకసారి ఎక్కామంటే ఫుల్ 4 అట్రాక్షన్స్ రౌండ్ తిప్పి అలా వదిలిపెడుతుంది. ఇంకా ఇక్కడ చూడవలసిన వాటిల్లో ఏషియా లాస్ట్ పాయింట్ కూడా ఉంది. మేమైతే ఆ రోజు బస్ ఎక్కలేదు, చాలా రష్ గా ఉంది, ప్లస్ విజిటర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇట్స్ ఓకే, మనం ఇక్కడే కదా ఉంటాము, లెట్ దమ్ ఎంజాయ్ అని చెప్పేసి మేమైతే వాక్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా బంగీ జంప్, డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. నాకు అది చూడడానికే భయం వేసింది. బుడతడు ఇంత లేడు పాప, అప్పటి నుంచే అడ్వెంచర్ స్టార్ట్ చేసేసాడు. చూసుకుంటూ అలా వెళ్ళిపోయాను. సింగపూర్ వచ్చి 2.5 years అయినా ఇక్కడ డిష్ల మీద ట్రయల్ అయితే వేయలేదు. ఎందుకంటే వెజ్ అంటే వీళ్ళకి ఎగ్ కూడా వస్తుంది. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇప్పటి వరకు ట్రై చేయలేదు. బట్ ఆ రోజు వాక్ చేసిన వాకింగ్ కి, డ్రైన్ అయిపోయిన ఎనర్జీ దెబ్బకి ఇంకా ఆపుకోలేక ఈ ఫుడ్ కోర్ట్ లో ఒకే ఒక వెజ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెక్ చేశాక ఆమెను మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకున్నాము. ఇందులో వెజ్ ఏనా ఇంకేమన్నా కలుపుతారా అని. పక్కాగా చెప్పింది సింగపూర్ లోకల్ రైస్ ప్లస్ పీనట్ పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ మాత్రమే యూస్ చేస్తాము, అంతకు మించి ఏం యూస్ చేయము అని చెప్పారు. సరే అని చెప్పి ధైర్యంగా ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసాము. ఫైనల్లీ సింగపూర్ వచ్చిన 2.5 years తర్వాత ఇక్కడ లోకల్ గా ఉండే వీళ్ళ ఫుడ్ ఐటమ్ ని ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. తీసుకున్నంత సేపు, ఆర్డర్ చేసినంత సేపు, ఆర్డర్ మన చేతిలో పడేంత సేపు ఆమె స్కిల్స్ చూసి మురిసిపోతూ ఉన్నాను. సింపుల్ గా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొచ్చి ఫేస్ కేసిన మేకప్ చెదిరిపోకుండా ఎంత చక్కగా వండి పెడుతుందంటే జస్ట్ స్టీమ్ తోనే అవి రెడీ అయిపోతున్నాయి. ఈ లోపు మనం ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి మా వారికి చిన్న టాస్క్ ఇచ్చాను. ఈ బండి చుట్టూ చక్కగా వేసనకాయల్లాగా ధర్మాకాలతో రెడీ చేసిన అట్రాక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కొంచెం వీడియో తీసి పెట్టవా అని ఇచ్చాను. ఫస్ట్ అయితే నేను ఈ బండి దగ్గరికి రాగానే వేసనకాయలు ఉంటాయేమోనని వెళ్ళి అడిగాను, కానీ కాదు ఇవేంటో మోమోస్ లాంటివి అని చెప్పారు. దెన్ ఇంగ్రీడియంట్స్ కనుక్కొని ఆర్డర్ చేశాక ఈ బండి చుట్టూ ఉన్న అట్రాక్షన్స్ నచ్చి వాటిని వీడియో తీపిస్తున్నాను. మన వాళ్ళు అయితే స్ట్రీట్ ఫుడ్ లో ఆయిల్స్ ఇవన్నీ పాపం క్యారీ చేయలేక, వండలేక ఆ పొయ్యి సెగకి సగం మాడిపోతారు. ఈ అమ్మాయి చూడండి ఇబ్బంది లేకుండా చక్కగా ఎలా చేసేస్తుందో. సరే ఫైనల్లీ మన ఆర్డర్ అయితే చేతికి వచ్చేసింది. ఆర్డర్ టేస్ట్ చేసే టైము ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఒకవేళ ఎగ్ స్మెల్ ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను, ఏమనుకోకండి. ఆ టెన్షన్ లో ఫస్ట్ దేవుని దండం పెట్టుకొని తినాలనేది మర్చిపోయేసాను. తినేసి తర్వాత దేవుడికి దండం పెడుతున్నాను. ఏంటో అలా ఉంటుంది మరి మనతో.
అనుకొని ఫస్ట్ బైట్ చేయగానే ఓకే ఇది రైస్, ఇందులో పీనట్ పౌడర్ తప్ప ఇంకేం లేదు అని నమ్మకం కుదిరింది. ఇక ఆ కొత్త డిష్ ని ట్రై చేసి అలా ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే 7:30 అయిపోయింది. ఇదండి ఈ రోజు వ్లాగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ శివాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.